ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఇప్పుడు మనము కుంభమేళ ప్రారంభంలో ఉన్నాము. महाराज जी आपका शुभ नाम? गुरुदत्तपुरी. గురుదత్తపురి. ఓ స్వామీజీ, మీరు మా తెలుగు వాళ్ళు కదా, మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చేసి? నేను వచ్చేసి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు. మళ్ళీ వస్తుంటారా అప్పుడు? తెలుగు ఎప్పుడన్నా వస్తారా అటువైపు? శ్రీశైలం కానీ తిరుపతి కానీ? శ్రీశైలం వస్తుంటారు. చాలా సంతోషం. ఇప్పుడు జూనాకాడలో సన్యాసించారు మీరు. గురుదత్తపురి. ఇక్కడ ఈ కుంభమేళ గురించి కొంత తెలియజేయండి. సాగర మదనం జరిగినప్పుడు సాగర మదనంలోని సముద్రం నుంచి అమృత భాండం బయటికి వచ్చింది. ఆ అమృత భాండాన్ని శ్రీహరి దేవతలందరికీ పంచుతాడు. ఆ విషయం తెలిసిందా? అయితే అలా పంచుతున్న సమయంలో అమృత భాండంలోని కొన్ని చుక్కలు భూమిపైన పడినాయి. అలా పడిన చోట్లని 4 ప్లేసులు ఉన్నాయి. ఒకటి హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిన్. ఈ 4 స్థానాల్లో పడింది. ఆ అమృత బిందువు పడిన ముహూర్తాలకి కుంభమేళ నిర్వహించబడుతుంది. ఆ అమృత బిందువు పడినందుకు అక్కడ నాగ సాధువులంతా కూడా స్నానం చేస్తూ ఉంటారు. అది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇప్పుడు రెండింటికి, హరిద్వార్కి, ప్రయాగ్రాజ్, ఈ రెండింటికి అర్ధ కుంభమేళలు ఉన్నాయి. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది ఇది పూర్ణ కుంభమేళ. ఇది 12 సంవత్సరాలు అయింది ఈనాటికి. అక్కడ అన్ని కత్తులు, కటార్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దేవతామూర్తిని వచ్చి ఇక్కడ పూజిస్తున్నారు కదా, అవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి? అది అందరికి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. అది 1600 ఎప్పుడు శంకరాచార్యుల వారు పంచదశనం జూన అఖాడా అని నాగా సన్యాసులని ధర్మ పరిరక్షణ కోసం నియమించాడు. ఈ విధంగా 7 అఖాడాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ 7 అఖాడాల్లో పంచదశనం జూన అఖాడా అనేది ముఖ్యమైనది. వీటిల్లో పురాతన కాలం నుంచి, ఆ కాలం నుంచి కూడా దేవతతో పాటు శస్త్రాలను పెట్టి పూజించేసి ఆ శస్త్రాలతో ధర్మరక్షణ చేశారు. ఒకనొక సంఘటన కొన్నిసార్లు విని ఉంటారు. కాశీ, మథుర పైన మొఘల్ సామ్రాజ్యం దండెత్తి వచ్చినప్పుడు నాగసాధువులు 40 మంది, 4000 మంది మొఘల్ సైనికుల్ని తరిమి కొట్టారు మథురాలో. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సంఖ్య కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అందాజే చెప్పాను. అలా అప్పటి నుంచి ఉన్న ఈ అస్త్రశస్త్రాలని మేము ఇప్పటికీ పూజిస్తున్నాం. అవసరమైతే ధర్మ పరిరక్షణ కోసం వాటిని ఉపయోగిస్తుంటాం. శాస్త్రం లేదా అస్త్రం? రెండు. ఫస్ట్ శాస్త్రాన్ని సమ్మతిస్తాం. అది తప్పితే అప్పుడు అస్త్రాన్ని ప్రయోగిస్తాం. అంటే ఇక్కడ మీకు ఉండేది ఏది? మన అంటే మీకు ఇప్పుడు అథర్వణ వేదమా మీకు? మాది యజుర్వేదం. మేము శృంగేరి మఠానికి సంబంధించిన వాళ్ళు. సంతోషం. అయితే ఇప్పుడు ఆశ్రమ, శాస్త్రం 2 ఉంటాయి మీ దగ్గర. అవును. అయితే ఇప్పుడు ఈ యొక్క అంటే వాళ్ళు వాటితో యుద్ధాలు కూడా చేశారు కదా, అవన్నీ యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. అది ఇంకొకటి ఏంటంటే, మాకు అవసరమైతే ధర్మ పరిరక్షణ కోసం ఎవరినైనా సరే, ఏదైనా సరే, ఎక్కడైనా సరే వాటిని ఉపయోగించుకునే అధికారం మాకుంటుంది. అంటే ఇప్పుడు ఆర్మీ దేశ రక్షణకు, ధర్మ రక్షణకు నాగసాధువులు. ఇది వాస్తవం. వాళ్ళు దేశానికి రక్షణగా ఉంటారు బయట, మేము ధర్మానికి రక్షణగా లోపల. శంకరాచార్యులు ఈ యొక్క అఖాడాలని స్థాపించడానికి కారణం ఏంటి? 4 దిశల్లో 4 పీఠాలని స్థాపించాడు. ఎందుకు స్థాపించాడు? ధర్మ పరిరక్షణ కోసం. ఆ ధర్మ పరిరక్షణ కోసం స్థాపించినప్పుడు ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి సేన కావాలి కదా.
ఆ సేనయే మేము, నాగసాధువులు. నాగసాధువులు. ఇది ఈ సేన కాబట్టి దీన్ని అఖాడా అన్నారు. ఇక్కడ అన్ని కళలు నేర్పించబడతాయి. అఖాడా అంటే సమస్తనా? సమస్తము నేర్పించబడేది. అఖాడా అంటే ఏంటి? నేర్చుకోబడేది. జ్ఞానాలయం, సింపుల్గా చెప్పాలంటే విద్యాలయం. దీన్ని అఖాడా అంటారు. అఖాడా అంటే యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. భక్తి ఉంటుంది, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, సిద్ధులు, మహాసిద్ధులు, వైరాగులు, సన్యాసులు, అఘోరాలు, తపస్సులు, తర్వాత వచ్చేసి భక్తి ప్రేమ మార్గాన్ని ఎంచుకొని ప్రేమ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. దీంతోపాటు అస్త్రశస్త్ర కళల్లో నిపుణత్వం కూడా ఉంటుంది. శరీరానికి, మానసిక, ఆధ్యాత్మిక ఈ మూడింటిని కలగలిపి నేర్పించగలిగేది అఖాడా. అంటే ఇప్పుడు దశనామాలు అంటారు కదా, అందులో మీది భారతీయ? మేము పురి. మేము శృంగేరి మఠానికి సంబంధించిన. ఇప్పుడు ఈ యొక్క జూనాకాడకి ఎన్ని వస్తాయి, ఎన్ని నామాలు వస్తాయి? 10 వస్తాయి. దశనామి, దశనామి, పంచదశనామి. పంచదశనామి అంటే మొత్తం 52. దశనామం అంటే 10 పేర్లు, 10 నామములతో కూడుకున్నది. ఈ కుంభమేళలో ఎన్ని స్నానాలు ఉంటాయి? ఈ కుంభమేళలో 4 స్నానాలు ఉన్నాయి. 4 స్నానాలు. అవి కాకుండా అవి షాహీ స్నానాలు అంటారు. అంటే అమృత బిందువు పడిన సమయం ముహూర్తానికి చేసే స్నానాలని షాహీ స్నానాలు అంటారు. అవి కాకుండా పర్వ స్నానాలు ఉంటాయి. అవి పర్వ స్నానాలు అంటే మనకు మార్గశీర్ష పౌర్ణమి కానీ, తర్వాత వచ్చేసి మాఘ పూర్ణిమ, తర్వాత వచ్చేసి వసంత పంచమి, ఇలాంటి పర్వాలకి స్నానాలు ఉంటాయి. అంటే ఈ యొక్క కుంభమేళాలనే అంతర్భాగంగా ఇవి కూడా వస్తాయి. అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ షాహీ స్నానాలు అనేటివి ఒకేసారి రావు. ముహూర్తాన్ని బట్టి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో వచ్చిన ప్రతి పర్వాన్ని కూడా స్నానంతో పూర్తి చేసుకుంటాం. మకర సంక్రాంతి స్నానము, శివరాత్రి స్నానం అనేది ఇవి షాహీ స్నానాలు. శివరాత్రి తర్వాత వచ్చే మౌని అమావాస్య షాహీ స్నానం. అంటే ఇప్పుడు ఈ యొక్క అందరు భక్తులు అనుకుంటారు, నాగసాధువులు ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా కలిపి స్నానం చేయొచ్చా అని అనుకుంటారు. అది సాధ్యం ఉందా? ఇప్పుడు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అది శాస్త్రానుసారం అయితే శాస్త్ర విరుద్ధం. శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకు అని అంటే ఒక పరంపర ఉంది. ఇప్పుడు గురువు నీడ దాటకూడదు అంటారు. అలాంటిది సమాజానికి ఇక్కడ చెప్పే వాడకం ఒకటి ఉంటుంది. సంసారికి, జగత్తుకి గురువు బ్రాహ్మణుడు, బ్రాహ్మణునికి గురువు సన్యాసి, సన్యాసికి గురువు అవినాశి అంటారు. మేము దేవతలు స్నానం చేసిన తర్వాత మేము స్నానం చేస్తాం. మా తర్వాత బ్రాహ్మణుల తర్వాత అన్ని వాళ్ళు, ఈ విధంగా. కానీ దీన్ని కుల, వర్గ, అలా వర్ణ రూపాల్లోకి తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే ఇక్కడ వర్ణాన్ని విభజించడం లేదు, స్థాయిలను వివరించబడుతుంది. గురువు, శిష్యుడు, అంతేగాని తండ్రి, తల్లి, తర్వాత పిల్లలు. సృష్టిలో ఒక క్రమం ఉంది. తల్లి, తండ్రి, పిల్లలు. ఈ విధంగానే గురువు, శిష్యులు, వారి భక్తులు, ఒక పరంపర ఉంది. రెండు సేమ్ ఒకే విధంగా ఉంటాయి చూడ్డానికి, కానీ ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది. ఈ విధంగా ఒక నియమావళి ఉన్నప్పుడు ఆ నియమావళి ప్రకారమే మనము నడుచుకుంటే మంచిది. అలా కాదని సన్యాసులతో పాటు, అంటే మాలాంటి నాగసాధువులతో అందరితో పాటు చేస్తే కొన్ని దోషాలు, లేనిపోని దోషాలు వస్తాయి. పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళి పాపాన్ని మూడగట్టుకోవడం. ఎందుకంటే వెళ్ళినప్పుడు, వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు తొక్కిసలాట ఉంటుంది. దాంట్లో కాళ్ళు, చేతులు ఎక్కడ ఎవరు ఎలా తగులుతున్నారో తెలియదు. ఇంకోటి, మా నాగసాధువులు అంతా దిగంబరంగా వెళ్తూ ఉంటారు. ఈ దిగంబరలో మీరు కూడా గృహస్థులు వచ్చేసి దిగంబరం అవుతామంటే అది అవ్వని పని. ఎందుకంటే మేము ఒక ప్రశిక్షణ ద్వారా
సన్యసించిన వాళ్ళము, దాని ప్రకారం మేము దిగంబరమైన వాళ్ళం, ధర్మాని కోసం దిగంబరమైన వాళ్ళం. అలాంటిది మీరు వచ్చి ఏదో ఆశ కోసం దిగంబరం అవుతాము అని అంటే అది సృష్టి విరుద్ధం అవుతుంది. శాస్త్ర విరుద్ధం, సృష్టి విరుద్ధం తర్వాత సంగతి. వాళ్ళేమో దేని మీద ఆశ లేని వాళ్ళు అనుకోండి. ఆశ లేని వాళ్ళు, ధర్మం కోసం పాటించే వాళ్ళు, ధర్మం ఛాయలో నివసించే వాళ్ళు. ఇప్పుడు మా తని ఉంది, ఇప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు, దాన్ని మేము ధర్మదేవత అంటాం. రేపు 3వ తారీఖు ధర్మధ్వజం ఉంటుంది, మేము దాని కింద దాని ఛత్రఛాయలో ఉంటాం అన్నప్పుడు మేము దానికి సంబంధించిన వాళ్ళం, ఎవరికో సంబంధించిన వాళ్ళం, ఎవరి ఇంటికో సంబంధించిన వాళ్ళము, ఎవరి ఒకరికి సొంతమైన వాళ్ళం. దాన్ని పరిరక్షించడం కోసమే కదా మేము ఉండేది దాని కింద ఛత్రఛాయలు. విజయ సంకేతం కదా జెండా అంటే. మరి అలా ఉన్నప్పుడు మీరు మాలో వచ్చి కలిసి చేస్తాము అని అంటే చేయండి, కానీ దానివల్ల వచ్చే కొన్ని దోషాలు ఏవైనా ఉంటే ఎదుర్కొంటారు. అది తెలియక ఆశపడ్డం. అంటే నాగసాధువులు వచ్చి చేసిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ యొక్క గృహస్థులు అందరూ వచ్చి చేస్తారు, బ్రాహ్మణులు చేస్తారు, అంటే వైష్ణవ సాంప్రదాయంలోని సాధువులు చేస్తుంటారు. వారి తర్వాత వచ్చేసి మన గృహస్థులంతా ఎవరైనా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క 4 నెలలు కుంభమేళ ఇక్కడ జరుగుతుంది. ఈ 4 నెలల కుంభమేళలో మీరు ఇక్కడ నాగసాధువులు ఎందుకు వస్తారు ఇక్కడికి అంటే ఆ యొక్క అమృత గడియల్లో స్నానానికి వస్తాం. ఇక్కడ ఇంత పెద్ద మేళ జరపడానికి కారణం ఎందుకు? ఊరికి స్నానం చేసి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇంత ఖర్చు? ప్రభుత్వం రోడ్లు వేయడము, కరెంటు వేయడము, భక్తులు ఇంతమంది రావడం, గుమిగూడడం, ఈ కుంభమేళ జరపడానికి గల కారణం ఏంటి? దాంతోపాటు ధర్మ జాగృతి అవుతుంది. మంచి సంతోషం, మంచి చాలా మందికి తెలియదు. ఈ ఇప్పుడు స్నానం చేయడానికనే ఇంత ఆర్భాటమా అని కాదు కదా. కాదు. ఇప్పుడు మన ఊర్లలో కూడా పెద్దవాళ్ళు ఇప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయాలు కాదు, ఉత్సవాలు, జాగరణలు, తిరునాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇది శాస్త్రంలో విధించింది ఏంటంటే అందరూ ఒక దగ్గర చేయడం వల్ల ధర్మ జాగృతి ఏర్పడుతుంది. నేను హిందువుని, పక్కన నేను హిందువుని సమిష్టిగా ఏర్పడి అందరూ తలా ఒక్కొక్క రూపాయి వేసి చేస్తారు దాంట్లో జాతరలో. ఏ ఒక్కరిది పడదు. కొన్ని చోట్ల ఉంటుందేమో, ఎవరో ఒకరు నా దగ్గర ఉంది కాబట్టి అని చెప్పి చేపిస్తారేమో మొత్తం ఖర్చు పెట్టి. చాలా చోట్లలో 90% తలా ఒక చెయ్యి వేస్తారు, ఒక సింగిల్గా చేయించడం తక్కువ. ఇక్కడ గవర్నమెంట్ తర్వాత ఖర్చు పెడుతుంది. ఎవరి కోసం? ప్రజల కోసం ఖర్చు పెడుతుంది, మా కోసం కాదు. మేము ఈ 3 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో ఏదైతే మా కుంభమేళ వస్తుందో ఈ కుంభమేళ సమయానికి మా గురువులు వారికి దక్షిణ రూపంలో కాయాఫలం రూపంలో వచ్చిన వాటిని తీసుకొచ్చేసి ఈ ధర్మ జాగరణలు ఇక్కడ ఖర్చు పెడతారు. మొత్తం వాళ్ళకి ఎవరైనా దక్షిణ ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం, ఇక్కడ ఇంత కార్యక్రమంలో భోజనాలు, అన్నదానాలు, అన్న కార్యక్రమం. మొదట్లో ఇవన్నీ ఏమి ఉండేవి కావు. వచ్చి మా వాళ్ళంతా స్నానాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మేళ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? మేళ అంటే ఒక జాతర, ఒక సంగమము, బిజీ అనేది, రద్దీ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? నలుగురు ఒక చోటి గుంపుగా చేరినప్పుడు అది పెద్ద ఆటోమేటిక్ అది మేళ వాతావరణాన్ని తీసుకొస్తుంది, జాతర వాతావరణాన్ని తీసుకొస్తుంది నలుగురు కూడితేనే. అలాగా ఇంతమంది మేము దేశంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళంతా వస్తారు. మళ్ళీ కొత్త శిష్యుల్ని చేసుకుంటూ ఉంటారు, కొత్త శిష్యులకి దీక్షలు ఇస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమందికి పదవులు పెరుగుతూ ఉంటాయి, పదవి మార్పిడి ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలన్నీ దీంట్లోనే మేము చేసుకుంటాం. దీన్ని వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ మేళగా గుర్తించి వాళ్ళు చేసుకుంటున్నారు. మా వాళ్ళు ప్రత్యేకించి ఏం లేదు. కాకపోతే ఇప్పుడుకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వీటి కారణంగా ప్రభుత్వంతో మేము కూడుకొని ఉన్నాం కాబట్టి. అంటే కుంభమేళలో కొత్త వారికి శిక్షణలు జరుగుతుంటాయి, దీక్షలు ఇవ్వడం కానీ, అంటే మన యొక్క సంస్కృతి మీద రామాయణ, భాగవతాలు ఇవన్నీ కథలు జరుగుతుంటాయి, అలాగే శిక్షణలు జరుగుతుంటాయి. కొత్త వాళ్ళకి దీక్షలు, శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. అది దానికనే వాళ్ళకి భోజన వ్యవస్థ ఉండడానికి సౌకర్యాలు కలిగించడమే ఇంతవరకు మేళలాగా. వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు లేకపోతే వాళ్ళకి కష్టం కదా. వచ్చిపోయిన భక్తులకు కూడా అన్నదానాలు ఇవన్నీ జరుగుతాయి, అందరికీ ఉంటుంది. చాలా మంచి ఇది. అయితే ఇప్పుడు ఈ యొక్క నాగసాధువుల యొక్క శిక్షణలు
రకరకాలుగా ఉంటాయి కదా ఇవన్నీ. ఇప్పుడు కర్రలు కత్తులు ఇవన్నీ తిప్పడం, తర్వాత యోగ విన్యాసాలు ఆసనాలు వేస్తుంటారు కొంతమంది యోగ శిక్షణ ఇస్తారు, కొంతమంది ధ్యాన శిక్షణ, ఇవన్నీ అనేక రకాలు. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క అంటే శరీరాన్ని మనసుని ఆధీనపరచుకున్నట్టు కోసమే కదా. దానికోసమే కదా. చాలామంది సాధు సన్యాసులు హిమాలయాల్ని ఎందుకు ఇష్టపడతారు? వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి. అంటే యోగానికి చల్లటి వాతావరణం అనుకూలం అంటారు. యోగానికి సాధనకి వాతావరణం చల్లగా ఉంటే కొంచెం బాగుంటుంది చేసుకోవడానికి. కొంచెం ఏకాంతమైన ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే పర్వతాలు కదా, ఎక్కువ ట్రాఫిక్ అలజడి, తర్వాత నిశ్శబ్దం ఎక్కువ, శాంతి ఉంటుంది. దానివలన ఏకాగ్రత త్వరగా కుదురుతుంది అని చెప్పేసి ఇటువైపు ఎంచుకుంటారు. ప్రకృతి సౌందర్యము ఆనందంగా మనసుకు ఒక ప్రసన్నత కలిగిస్తుంది, ఏకాగ్రత త్వరగా లభిస్తుంది దీనివల్ల. అందుకని హిమాలయాలు ఎంచుకుంటారు. అక్కడ కరెంట్ ఉండదు, లైట్ ఉండదు, సిగ్నల్, జనం కూడా ఉండరు కదా. ఈ మొబైల్ ఫోన్ వీటి నుంచి కూడా కొంచెం సిగ్నల్స్ తక్కువగా ఉంటుంది కదా, అసలు ఉండవు సిగ్నల్స్, ఉండవు, ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రకృతి సౌందర్యం అది మనసుకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాగ్రత మనసుని కంట్రోల్లోకి తెచ్చుకునే విధమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇంకొకటి, కొండలు ఎక్కి దిగడం వల్ల శరీరంలో కష్టం అనేది ఏంటనేది అర్థమవుతుంది, మనిషి జీవితం అంటే ఏంటనేది. చిన్న చిన్న కొండలు అయితే పెద్దగా లెక్క ఉండదు, మన ఊర్లో చాలామంది ఎక్కేస్తుంటారు. ఇవి పర్వతాలు కదా, ఎక్కడానికి సరిగా దారి ఉండదు, ఎత్తైనటివి, ఆక్సిజన్ సరిగా అందదు. కానీ అక్కడ దాకా కింద నుంచి పైకి వెళ్ళి పై నుంచి కిందికి వచ్చేసరికి తనకు అర్థమవుతుంది తన కెపాసిటీ ఏంటి, జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేది. దానివల్ల ఈ మనసు కూడా ఎక్కువగా పరిగెత్తదు. శ్రమ ఎక్కువ పొందడం వల్ల శరీరము, మనసు ఆటోమేటిక్గా స్థిరమైపోతుంది. అది మనసుకున్న అలవాటు. మీరు భారతదేశం అంతా తిరిగారా స్వామీజీ? కొన్ని ప్లేసులు తిరగలేదు, ఇంకా కొన్ని బాగా ఉన్నాయి, కొంతవరకు తిరిగి వేసాను. మరి ఎందుకు మీకు సన్యాసించాలని అనిపించింది? పోయినసారి చెప్పాను, అదే రీజన్ ఏం లేదు, భగవంతుడు అంతే. గతంలో కుంభమేళాలో 2021లో మీరు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు, అందరూ అన్నీ చెప్పేశారు. అవి గత జీవితానికి సంబంధించి మాట్లాడకపోవడమే. మీరు మౌనం కూడా పాటించారు కదా చాలా రోజులు? మౌనం కొంతకాలం పాటించిన తర్వాత, మౌనం కాదు, అది 41 డేస్కి వెళ్ళే కోసమే చేసింది. కొన్ని రోజులు భోజనం కూడా వదిలేరు కదా? భోజనం వదిలేసి ఉన్నాను, ఒక సంవత్సరం కాలం ఉన్నాను. ఒక సంవత్సరం భోజనం మొత్తానికి వదిలేశారు. మీ సాధనలో మీరు ఉన్నారు అప్పుడు. సాధనలో ఏంటంటే కుంభమేళ టైంలో నేను అలాగే ఉన్నాను. కుంభమేళ తర్వాత కూడా ఒక 6 నెలలు ఉన్నాను. తర్వాత నేను ఇక్కడ అఖాడాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంత డ్యూటీ ఇవ్వాల్సి వస్తుంది కదా, బాధ్యతలు ఉంటాయి, సేవ ఉంటాయి. వాటి ప్రకారం తప్పనిసరి అయ్యింది. దాన్ని విరమించుకొని మళ్ళీ భోజనం చేయడం స్టార్ట్ అయ్యింది, చేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయంలో మీకు మీకు ఎలా అనిపించింది సాధనలో? అంటే సాధనలో అప్పుడు ఆ టైంలో మీరు భోజనం తీసుకోకుండా చేసే సాధనలో మీకు కలిగిన అనుభవం ఏంటి? ఏం లేదు, అది కొంచెం చెప్తే కొంతమంది పిచ్చి ప్రయోగాలు చేస్తే తర్వాత బాధ్యతను అది కాదు. కానీ నా వరకైతే నేను చేసుకున్న దాంట్లో భోజనం లేకుండా కూడా మనిషి జీవించగలడు, జలంతో కూడా అని మీరు తెలుసుకున్నారు. చాలా సంతోషం. మీరు ఏమి కోరి ఈ సాధనలు చేస్తారు? లోక కళ్యాణం. లోక కళ్యాణం. భగవంతుడి నుంచి మీరు ఆశించేది ఏంటి? ప్రకృతి సుభిక్షంగా ఉండాలి, సమస్త జనులు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి, లోక కళ్యాణం జరగాలి. అదేనా మీ కోరిక? ఇంకేం లేవా?
ఇంకేముంటుంది? గృహస్థులకైతేనేమో ఇది కావాలి అది కావాలని ఉంటుంది. కోరికలు అంటే ఉన్నాయి, ఒక 2-3 చిన్న చిన్న కోరికలు. ఆ, నేను బీడీ కాలుస్తా, నాకు రోజుకి 20 రూపాయలు అవసరం అవుతుంది. టీలు తాగుతాను, ఒక 70 రూపాయలు, అంటే రోజుకి ఒక 100 రూపాయలు అవసరం ఉండొచ్చు. ఒకడికి ఇది ఖర్చు, దీనికోసం ఆశపడాలి, దీన్ని అడగమంటావా భగవంతుని? ఓహో అట్లా అంటున్నారు. అదే మన అవసరాలు అంటే భక్తుడికి ఉండే చిన్న చిన్న కోరికల అవసరాలు భగవంతుడు తీరుస్తాడు. ఓ పూట భోజనం తీరుస్తున్నాడు, ఇంకా దాన్ని మళ్ళీ ప్రత్యేకించి అడగాల్సిన అవసరమే ఉంది. మనం ఏది మని తీసుకోవడానికి కూడా ఉన్నది ఏముంది, అన్నీ వదిలేసి వచ్చాము. అవసరం లేదని వదిలేసుకున్న వాటిని మళ్ళీ పట్టుకోవడం అవసరం ఉంటుందా? అంతే కదా. అంటే మనము దైవ ధ్యానంలో ఉన్నప్పుడు మన అవసరాలు భగవంతుడు తీరుస్తాడు, అంతేనా? ఉంటుంది. మంచి ప్రశ్న. ఎప్పుడైతే దైవ ధ్యానంలో ఉన్నామో భగవంతుడే మన అవసరాలు అన్నీ తీరుస్తాడు. మంచి